పడుకుంటాను, నువ్వు పోయి కౌన్సిల్ అంటే విభజించే పాలించి అక్కడ వాళ్ళు రారు, ఇక్కడ నువ్వు పోయి చెప్పి మాట్లాడి పంపించారు అధ్యక్ష. అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే అమ్మఒడి అన్నారు, సంవత్సరం పాటు చివరి లాస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ ఎక్కితేశారు. 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. అవన్నీ కనిపించట్లేదు వాళ్ళ మోసాలు. మేము ఈరోజు వచ్చాం, ఒక్కొక్కటి ఇప్పటికీ సూపర్ 6లో 3 పథకాలు తీసుకొచ్చాం. మిగిలిన వాటికి కూడా మేము బడ్జెట్లో పెట్టాం. అవన్నీ వదిలేసి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. సభని మైక్ ఉంది కదని సభను తప్పుదా పట్టించే అధ్యక్ష. నేను మన ఎల్ఓపి గారు చెప్తున్నా, మీ సభ్యులు చెప్పండి, అందరం మాట్లాడి మేము కోరుకుంటున్నాం, సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేద్దాం. మీరు ఎవరైతే అసత్యాలు చెప్పి రెచ్చగొట్టే విధంగా చేయకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడి మేము పూర్తిగా సహకరిస్తాం. వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పిన తప్పేదాన్ని. మీరు 800 పెట్టారు, 3 సిలిండర్లు అన్నారు, ఒక సిలిండర్కి వస్తే సరిపోతుంది. అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2,400 కోట్ల బడ్జెట్లో ఒక సిలిండర్ సరిపోతుంది. ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈ 3 నెలలు కాదు, ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్. ఏప్రిల్ వరకు ఒక సిలిండర్తో సరిపెట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న రేకిస్తుంది. అంతేగాని అంటే అదే అది చెప్పచ్చు కదా. దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం, 4 months కి ఒక స్లాట్ ఇచ్చాం. మొదట ఇంప్లిమెంట్ చేసి చెప్పాం. కానీ మీరు చేసిన అప్పులు, మీరు చేసిన డైవర్షన్స్, మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మింపజేసిన మేము వెతుక్కొని వచ్చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి. మీ పాపాలకు అడుగుతున్నాం, మేము మీరు చేసిన పాపాలకు అడుగుతున్నాం. చర్చ డిబేట్ అవుతుంది. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మేడం క్లోజ్ చేయండి, ముగించండి మేడం. అరే చర్చ డిబేట్. మంత్రి గారు ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి దయచేసి. మేడం కూర్చోండి, కూర్చోవాలి. ప్లీజ్